హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళు మనకి ఏంటంటే ట్రయాంగిల్ యొక్క ఏరియా అండ్ ఒక లైన్ గుండా వెళ్ళి ఒక పాయింట్ ఇచ్చి స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు అనమాట. సో మనం లేచి కూడా క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ వాళ్ళు ట్రయాంగిల్ యొక్క ఏరియా అంటున్నారు కాబట్టి ఏరియా ఫార్ములా వేసుకుంటాను. ఏరియాని నేను క్యాపిటల్ ఏతో డినోట్ చేస్తున్నాను. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ ఏ ఇంటూ బి. ఓకేనా, నాకు ఏరియా ఎంత ఇచ్చారు? 24 ఆఫ్ ఏ ఇంటూ బి. 2ని ఇక్కడ సార్ తీసుకొస్తే 24 ఇంటూ ఏ ఎంత 2 ఎంత అవుతుంది? 48 ఏ ఇంటూ బి. ఓకే, 48 ఇస్ డివైడెడ్ బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. బి యొక్క వాల్యూ నాకు ఇంత వచ్చిందనమాట. అయితే మనకు నార్మల్గా లైన్ ఈక్వేషన్ ఏంది? ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకు ఇచ్చిన పాయింట్ 3,4. దీన్ని ఎక్స్ వైగా తీసుకుంటున్నాం. అయితే వాల్యూ ప్లస్తో సబ్స్టిట్యూట్ చేస్తే 3 బై ఏ ప్లస్ 4 బై 48 బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు నాకు ఇది ఏమవుతుంది? 4 ఇంటూ ఏ డివైడెడ్ బై 48 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 ఇంటూ 48 ఎంత? 144 ప్లస్ 4 ఇంటూ ఏ స్క్వేర్ ఈజ్ డివైడెడ్ బై 48 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు దీన్ని ఇక్కడ తీసుకెళ్తే 144 ఏ 4 ఏ స్క్వేర్ 48 ఏ అంటే ఈక్వేషన్ నాకు ఏమవుతుంది? 4 ఏ స్క్వేర్ మైనస్ 48 ఏ ప్లస్ 144 ఈజ్ ఈక్వల్స్ టు 0. 4ని కామన్ తీస్తే ఏ స్క్వేర్ మైనస్ 12 ఏ ప్లస్ 36 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏ స్క్వేర్ మైనస్ 12 ఏ ప్లస్ 36 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ తీసాం. 6 2s 6 6 ఏ ఇంటూ ఏ మైనస్ 6 ఏ మిగిలిపోయింది ప్లస్ 2 మిగిలిపోయింది, సారీ మైనస్ 2 ఏ మైనస్ 6. దీనికి ముందు మైనస్ ఉంటే మొదలు ప్లస్ చేంజ్ సైన్ చేంజ్ అవుతుంది అనమాట. దీనికి ప్లస్ కాకపోతే మైనస్ ఉంది కాబట్టి సైన్ చేంజ్ అయిపోయింది. నాకు మిగిలినవి ఏంది? ఏ మైనస్ 6 అండ్ ఏ మైనస్ 2. ఏ మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ ఏ మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6 అండ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు నాకు వచ్చిన వాల్యూ ఏ యొక్క వాల్యూ వచ్చింది. ఇప్పుడు నీకు బి యొక్క వాల్యూ ఎంత? 48 బై ఏ. ఏ ప్లస్ల వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 48 బై 6 6 8s అంటే 8. బి ఈజ్ ఈక్వల్స్ టు 8. ఇప్పుడు వచ్చిన వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ డివైడెడ్ బై 48 is equals to 1. 8x 6y is equals to 48. 8x plus 6y is minus 48 is equals to 0. నాకు ఈక్వేషన్ వచ్చినట్టే కదా, ఇంతే అనమాట ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.